మరి మీరు ఎంతో మందికి నాతో దెబ్బలాడి మరీ సహాయం చేశారు కదా! నేను ఎందుకని ప్రశ్నిస్తే, మనకు కష్టం వచ్చినప్పుడు మనకి కూడా ఏదో ఒక రకంగా సహాయం దొరుకుతుందని చెప్పారా లేదా? ఇప్పుడేమంటారు? ఇప్పుడు మీరు సహాయం చేసిన వాళ్ళందరూ వచ్చి మనకు సహాయం చేస్తారా ఏమైనా? నీ కూతురు పెళ్లికి నేను సహాయం చేసిన మాట నిజమే అయ్యుండొచ్చు కానీ, లక్ష్మి, అందుకని నీ కేక్ మీద ఆనందంగా తీసుకోలేను. నా దగ్గర రూ. 1 ఉంది కనుక మీలాంటి వాళ్ళకు సహాయం చేశాను. అంతేకాని ప్రతిఫలం ఆశించి మాత్రం కాదు. వైద్యులు కూడా వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఎక్కడైనా దొరికితే వెంటనే అమ్మగారికి ఆపరేషన్ చేయిస్తాం. నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. నీ కూతురికి ఏ కష్టం వచ్చినా నువ్వే కదా చూసుకోవాలి. తండ్రి లేడు, తోబుట్టువులు లేరు. ఆమెకు జీవితాంతం నువ్వు తోడుగా ఉండాలి. అటువంటి